ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వాక్యం. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టము అంటున్నారు. ఐశ్వర్యము అనగా ధనము. ఎవరైతే ఈ లోకములో ధనము సంపాదించాలని ప్రయాసపడుతూ ఉన్నారో అట్టి వారికి శ్రమ అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ధనము ప్రయాసపడకు, అది వ్యర్థము. నీకు ధనము సంపాదన ఇవన్నీ కూడా లోకములో అవసరమే. ధన సంపాదన మనిషి జీవితానికి అవసరమే. అయితే దేవుడు ఏమంటున్నారంటే, దానిని పొందాలని నీవు ప్రయాసపడకు, దానిని నీకు ఇచ్చువాడను నేనే అంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జీవించి ఉన్నప్పుడు ధనము సమస్త కీడులకు మూలము అన్నారు. ధనము ఎక్కడ ఉండునో నీ హృదయము అక్కడే ఉండును అని అంటున్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ధనమైన, సంపదలైన, జ్ఞానమైన నేనే ఇవ్వాలి. నా దగ్గర అవి గుప్తములై ఉన్నాయి, నా దగ్గర లెక్కలేనంత ఉన్నాయి. కాబట్టి ముందు నా యందు విశ్వాసం ఉంచండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయని దేవుడు సెలవిచ్చారు. హెబ్రీ పత్రిక 13:5 అంటారు కదా, దేవుడు అంటున్నారు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడునో ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఏమంటున్నారండి ఇక్కడ, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, మిమ్మల్ని ఏమాత్రమును విడువను అని ఆయన సెలవిస్తున్నారు. ఆయన ఇచ్చిన మాటను మనం ఏం చేస్తున్నామంటే, ఈ రోజులలో మనుషులు ధనాపేక్ష కలిగిన వారై తనకు లేని దాని కొరకే ఆశపడుతూ, తన పొరుగువాని ఆశిస్తూ, తన పొరుగువాని దానిని మీద నమ్మకం పెట్టుకుని, తన పొరుగువానికి నష్టం కలిగి చేసి తాను పెద్దవాడు అవ్వాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. అట్లాంటి వారిని దేవుడు ఏమంటున్నారు కదా, అజ్ఞానులు, జ్ఞానం లేని వారని అంటున్నారనమాట. అట్లాంటి వారు ఏం చేస్తారంటే తెలుసా, వాళ్ళు సామెతలు 3:5 అంటున్నారు కదా దేవుడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అట్లాంటి వారు ఏం చేస్తారంటే, స్వబుద్ధితో, తన స్వంత బుద్ధితో, దేవుడిచ్చిన జ్ఞానాన్ని పక్కన పెట్టి తన స్వంత బుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ధనము ప్రయాసపడతారట. అట్లాంటి వారిని దేవుడు ఏమంటున్నారా కదా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని అంటున్నారు. అలాగే వాళ్ళు ఏమనుకుంటారంటే తెలుసండి, యెషయా గ్రంథము 5:21 దేవుడు అంటున్నాడు కదా, తమ దృష్టికి తాము జ్ఞానులని అనుకుంటారట. తమ దృష్టికి తాము జ్ఞానులని, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకునే వారికి శ్రమ అంటున్నాడు దేవుడు. కాబట్టి అజ్ఞానం ఎటువంటి వాడు, జ్ఞానం లేనటువంటి వాడు తన దృష్టికి తానే జ్ఞానిని అనుకుంటాడట. అలాగే అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్నము వస్త్రము మనకు ఉంటే చాలదా? కానీ మనుష్యుడు ఏం చేస్తాడంటే, అన్న వస్త్రములే కాదు, నాకు ధనం కావాలి, ఐశ్వర్యం కావాలని ఈ లోకంలో పరిగెడుతూ ఉంటాడంట. అలాంటి వారితో దేవుడు అంటున్నాడు కదా, అన్నవస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉండవా అని 1 తిమోతి 6:8 అంటున్నారు కదా. అలాగే దేవుడు అంటున్నాడు, హెచ్చు వాటి యందు మనస్సుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. రోమా 12:16 అంటున్నాడు కదా, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, అప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యమును ఘనతను ఇస్తానంటున్నాడు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుషులు భూమి మీద ఈ రోజున మనం చూసినట్లయితే క్షయమైపోయే, అంటే అది పాడైపోయే ఆహారం కొరకు
కష్టపడుతున్నారు కానీ నిత్య జీవం కలుగచేసేటువంటి అక్షయమైన అంటే క్షయము కాని ఆహారం కొరకే కష్టపడటం లేదండి. మనిషి కుమారుడు దానిని మనకిస్తానంటున్నాడు. దేవుడు మనకు ఆ అక్షయమైన ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. అందుకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆయన ముద్ర వేసి ఉన్నాడని యోహాను సువార్త 6:27 అంటున్నారు. కాబట్టి అక్షయమైనటువంటి ఆ నిత్య జీవము కొరకే మనం కష్టపడాలి కానీ క్షయమైపోయేటువంటి ఈ లోక ధనము కొరకు కానీ ఐశ్వర్యము కొరకు కానీ ఘనత కొరకు కానీ మనం ఒకవేళ పాకులాడుతూ ఉంటే గనక దేవుడు ఈరోజే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజే ధనము సంపాదించ ప్రయాసపడకు. ఆయన అంటున్నారు కదా, ధనమును ఘనతను ఐశ్వర్యమును అన్నీ నేనే ఇచ్చేవాడను, అన్నీ నేనే దయచేస్తాను. కాబట్టి మొదట నీవు జ్ఞానివై బ్రతకాలి. అన్న వస్త్రాలు నీకు దయచేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఈ రోజున నువ్వు ఒకవేళ ధనాపేక్ష కలిగి ధనము సంపాదించ పరుగెడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధన సంపదలు నా యందే గుప్తములై ఉన్నాయి అన్నాడు. దేవుడు జ్ఞానం కావాలితే నా దగ్గర ఉందన్నాడు. నీకు ఏది కావలసినా దానిని దయచేసే దేవునిని విడిచి అజ్ఞానిగా నీవు బ్రతుకుతున్నావా? క్షయమైపోయేటువంటి ఐశ్వర్యం కొరకు ఒకవేళ నీవు పాకులాడుతుంటే గనక ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ అజ్ఞానిగా నీవు ఉంటే గనక ఈరోజు ఈ చిన్న ప్రార్థన యేసయ్య కొరకే చేయి. నీ కొరకే యేసయ్యకు మొరపెట్టు. ఆయన నీకు ఐశ్వర్యమును ఘనతను సర్వ సంపదలు నీకు అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ రోజున మేము మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ఒకవేళ ఐశ్వర్యం పొందటానికి ఒకవేళ మేము ఎవరైనా ప్రయాసపడుతున్నామో నాయన, ఇదిగో నీ ప్రజలు ఈ వాగ్దానం వింటుండగా ఎందరైతే నాయన ధర్మ కొరకే పరిగెడుతూ ఉన్నారో, ఆశ కలిగి ఉన్నారో నాయన, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడవు నీవేనని, ఈ లోకములో ఏ నామమున ఐశ్వర్యము కానీ ఘనత కానీ కలగదని ఆయన ఈరోజు వారు తెలుసుకునే భాగ్యం అనుగ్రహించారు. ఈ రోజుననే వారి హృదయములు మారి నీ వైపు తిరిగే భాగ్యం అనుగ్రహించండి. ఎందరైతే నైనా ధనాపేక్ష కలిగిన వారై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు, అట్టి వారితో నైనా మీరు మాట్లాడండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు యేసయ్య వద్దనే దొరుకుతాయని, ఐశ్వర్యమును ఘనతయు మరి సిరి సంపదలు అన్నీ కూడా నీ అందే గుప్తములు ఉన్నాయని ఈ బిడ్డలందరూ తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మేలును కలుగచేసి గొప్ప మార్పును కలుగచేసి ఐశ్వర్యమునిచ్చే నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరి మీద నీ కాపుదలాన్ని కనుదృష్టి ఉంచమని, మరొక దయా కిరీటాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు స్తుతులు చెల్లించేవారిగా, మీకు సాక్షులుగా వారు బ్రతకడానికి కృప చూపమని, ఈరోజు మేము చేయు పనులన్నిటి మీద నీ కాపుదల ఉంచి నీ భద్రత అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని, నజరేయుడును పరిశుద్ధుడును జీవాధిపతియునైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.